జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మరో శత్రు దేశమైనటువంటి బంగ్లాదేశ్ కు ఇప్పుడు భయం మొదలైపోయింది సరే ఇంతకు ఏమి జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పైన ప్రతీకారం అయితే తీర్చుకుంటాంది పాకిస్తాన్ లోను అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపైన మన భారతీయ సేనలు మిసైళ్లతో విరుచుకుపడతాయి సరే ఇకపోతే లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఉగ్రవాద కార్యాలయాలను వాటి శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసి పారేశారు ఈ దాడుల్లో అధికారికంగా 100కు మించి ఉగ్రవాదులు అయితే హతమైపోయినారు అనధికారికంగా అయితే నాకు తెలిసినంత వరకు అయితే అది 600 700 అంతకు మించి ఎక్కువనే కూడా ఆశ్చర్యం లే ఇకపోతే గురువారం నాడు ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశం పైన దాడులు చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేసింది దీని తర్వాత మరోసారి భారతదేశం తన విశ్వరూపాన్ని అయితే చూపించింది లాహోరు అదే విధంగా ఇస్లామాబాద్ రావల్పిండి కరాచీ ఈ విధంగా ప్రధాన నగరాలన్నీ కూడా బాంబు మోతలతో దద్దరిల్లిపోయినాయి ఎవరు ఈ దాడులు చేసిందా మన భారతదేశం మన భారతీయ సేనలో అది అయితే ఈ పరిణామాలు బంగ్లాదేశ్ లో భయాన్ని అయితే పుట్టిస్తున్నాయి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్ ని తన పెద్దన్నగా భావిస్తుంది చూడండి ఇప్పుడు మన దేశం మత ప్రాతిపదికన విడిపోయింది కదా అర్థమవుతుందా ఒకప్పుడు పాకిస్తాన్ లోని భాగమే ఈ బంగ్లాదేశ్ కానీ మా మీద దాడులు జరుగుతున్నాయి మా ఆడబిడ్డల మానాలు తీస్తారు మా ప్రాణాలు తీస్తారు మాకు స్వేచ్ఛ స్వతంత్రం అనేది లేకుండా పోతుంది మాకు స్వతంత్రాన్ని కల్పించండి కుయ్యో మరో అని చెప్పేసి మన భారతదేశం కాళ్ళు పట్టుకుంటే ఏది మన భారతీయ సేనలో పోయి బంగ్లాదేశ్ తరపున నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేసి పాకిస్తాన్ అక్కడి నుంచి తరిమేసి ఈ బంగ్లాదేశ్ కు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినాయి తద్వారా ఏంటంటే బంగ్లాదేశ్ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా వచ్చింది కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని నిట్టనిలోన కొలగొట్టి పడగొట్టి షేక్ హసీనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి ఇండియా వచ్చేటట్టు చేసి అక్కడ ఉన్నటువంటి జాంబీగాళ్ళంతా కూడా ఏది మొదటగా రిజర్వేషన్ల పేరు చెప్పి ఈ గొడవలన్నీ సృష్టించి స్టార్ట్ చేసి తర్వాత అవి మెల్లమెల్లగా హిందూ వ్యతిరేక దాడులుగా మారిపోయినాయి అనమాట అంటే తొండ ముదిరితే ఇస్రాయేల్ అవుతుంది అన్నట్టు ఆ విధంగా వీళ్ళ అసలు రూపాన్ని వాళ్ళ అసలు ఆలోచన అయితే బయట పెట్టేశారు ఈ దాడుల్లో ఎంతో మంది హిందువులు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది మన హిందూ ఆడబిడ్డలు మానాలు పోగొట్టుకున్నారు వాళ్ళ ఆస్తులను లూటీ చేశారు వాళ్ళ షాపులను ధ్వంసం చేశారు వాళ్ళ ఇళ్లను తగలబెట్టేశారు అసలు వాళ్ళు ఎందుకు బ్రతికున్నావా అన్నంత బాధ పెట్టారు వీళ్ళు అర్థమవుతుందా అంత దాడులకు అంత దారుణాలకు పాల్పడినారు అలాంటిది వీళ్ళు ఏంది తెలిసిన ఒకప్పుడు వీళ్ళన్న ఇదే విధంగా రాజ్య రంపాన్ని పెట్టినటువంటి పాకిస్తాన్ తో పోయి ఫ్రెండ్షిప్ చేస్తారు మళ్ళా ఆ పాకిస్తాన్ ని పెద్దన్నగా భావిస్తారు భారత వ్యతిరేకంగా పాకిస్తాన్ కు ఈ బంగ్లాదేశ్ దగ్గర అవుతా వచ్చింది ఈ పాకిస్తాన్ ఆర్మీ అదే విధంగా ఐఎస్ఐ అధికారుల్ని బంగ్లాదేశ్ తమ దేశానికి ఆహ్వానించింది రెండు దేశాలు కూడా వాణిజ్య మరియు ఇతర సంబంధాలను మెరుగుపరచుకోవాలని చెప్పి కూడా భావించినాయి చూడండి ఏం మాట్లాడాలా దీనికి అంతటికి మూల కారణం ఒకటే మత పిచ్చి వాళ్ళదే మన మతమే కదా అన్నట్టు అప్పుడు అవసరానికి వాడుకున్నారు మనల్ని అవసరం తీరిపింది ఇప్పుడు ఏంటంటే భారతదేశం మీదనే కత్తి కట్టి అవసరం అయితే పాకిస్తాన్ మేము ఇద్దరం కలిసి భారత్ మీద దాడి చేస్తాం అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు చూసారా లేదా అయితే ఇప్పుడు భారత్ దెబ్బకు పాకిస్తాన్ అయితే వణికిపోతుంది పాక్ పరిస్థితి ఎలా ఉంటే భారత్ తో పెట్టుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి బంగ్లాదేశ్ అనుకుందో ఏమో గానీ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలో మార్పు కనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో మారిపోయినారు వాళ్ళేదో నిజాయితీ పరులు అయిపోయినారని కాదు భయం అనేది వాళ్ళని వణికిస్తాంది గతేడాది ఆగస్టులో షేక్ హసీనా బంగ్లాదేశ్ ని వదిలిపెట్టేసి భారత్ పారిపోయి వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులే టార్గెట్ గా ఇళ్ళు ఆస్తులు ఆలయాలు వ్యాపారాలను ఈ మతోన్మాదులు ఎవరో ఈ జాంబీగాళ్ళు టార్గెట్ చేశారు భారత్ ఎన్నిసార్లు చెప్పినా ఏమే ఈ యూనస్ సర్కారు అసలు హిందువుల సంక్షేమాన్ని పట్టించుకోవాలా గాలికి వదిలేశారు చెప్పాలంటే జైలులో ఉన్నటువంటి ఉగ్రవాదులను అదే విధంగా ఈ ఉగ్రవాదుల మద్దతుదారులను వాళ్ళందరినీ కూడా విడిపించి చెప్పాలంటే బంగ్లాదేశ్ ఆర్మీ బంగ్లాదేశ్ పోలీసులు వాళ్లకు సపోర్ట్ గా ఉండి హిందువుల మీద దాడులు చేయించారు ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా కానీ ఇప్పుడు హిందువుల భద్రత కోసం ఈ మహమ్మద్ యూనస్ సర్కార్ ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది దాని కారణం ఏంటో కూడా చెప్తా భారత్ పాక్ ఉద్రిక్తతల ప్రభావం ఈ బంగ్లాదేశ్ హిందువుల పైన పడుతుందని చెప్పేసి యూనస్ సర్కార్ భయపడిపోతుంది అంటే పాకిస్తాన్ పైన ఉన్నటువంటి ప్రేమతో మత పిచ్చితో ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి జాంబీలు మరోసారి హిందువుల పైన ఎక్కడ దాడులు చేస్తారో అని చెప్పేసి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం భయపడిపోతుంది ఒకవేళ అదే గనక జరిగితే ఈసారి భారత్ ఊరుకునే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి వణికిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక చేత్తో పాకిస్తాన్ కొడుతున్నాము ఇంకొక చేయి ఖాళీగానే ఉండాలి ఏమిది కొరకపోతుంది దొబ్బితే ఈ పక్క ఇది పాకిస్తాన్ ఇది బంగ్లాదేశ్ రెండు దుమ్ము అయిపోవాలా ఏం తుక్కు నాశనం అయిపోవాలి అంటే అందుకని చెప్పేసి ఒరే వాళ్ళనే కొడతారే మనల్ని వీళ్ళు బతకనిచ్చారా ఏమే సద్దినీళ్ళకు దొక్కిరా అంటే గంట లోపల తొక్కిరా అన్నట్టు భయపడిపోతాయి అర్థమవుతుందా ఈ నేపథ్యంలో ఏవైనా అల్లర్లు జరిగితే నివారించడానికి అని చెప్పేసి బంగ్లాదేశ్ పోలీసు ప్రధాన కార్యాలయం హిందువులకు భద్రత కల్పించాలంటూ ఈ బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ పోలీసులకు ఆదేశాలు అయితే జారీ అయినాయి. అది ఆ మ్యాటరా. అంటే చీమ చిట్టు కన్యా కూడా దానికి కారణం మీరే అన్నట్టు ఈ బంగ్లాదేశ్ పైన కూడా ఏడ భారతీయ సేనలు దాడి చేస్తాయని చెప్పేసి వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. అది పరిస్థితి. కానీ ఏ మాత్రం వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసినా కూడా ఈ దెబ్బతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కూడా ఉండకూడదు. జుట్లు మూడేసి మామూలు మ్యాటర్ మామూలుగా ఉండకూడదు. అట్టుండాల. ఏంది మత పిచ్చేంది, హిందూ వ్యతిరేకత ఏంది, ఈ పొగురేంది, ఏంది ఇదంతా కూడా. వీళ్ళెంత, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేసేవాళ్ళు నీచమైన కుక్కలు, ఊర కుక్కలు కొన్ని ఉన్నాయి. అవి ఇష్టం వచ్చేటం మొరుగుతున్నాయి. ఈ రోజు ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా పోలీస్ స్టాప్ పెట్టాల్సిందే. ఇప్పుడు మనం ఉన్నాం, మనకేదైనా సోషల్ మీడియాలో మన దేశానికి వ్యతిరేకంగా కావచ్చు, లేకపోతే మన ఆర్మీకి వ్యతిరేకంగా కావచ్చు, మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కావచ్చు, మన ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా కావచ్చు, ఎవరో ఒకరు ఏ ఒకటి పోస్టులు పెడతానే ఉంటారు. అవునా కదా? మనం వాటిని చూసి వాటికి ఏదో యాంగ్రీ సింబల్ కొట్టడమో, లేకపోతే వాళ్ళని తీర్థ కామెంట్ పెట్టడమో ఇది కాదు మనం చేయాల్సింది. అంతకు మించి అంటే వీళ్ళ మీద ఖచ్చితంగా మనం సంబంధిత అధికారులకు ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలి. వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులు అన్నట్టు ఇప్పుడు వాళ్ళ టైం లైన్లో ఇటువంటి పోస్టులు 1.25 లక్షలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని స్క్రీన్ షాట్లు, ఆ వీడియోలన్నీ సేకరించి వీళ్ళు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పేసి కంప్లైంట్ చేస్తే మెట్తో కొట్టి వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళ బతుకులు కుక్కలు కూడా దేకం. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళను ఒక 10 మంది నీ పని చేసావనుకో 11వ వాడికి భయం పుడుతుంది. అది ఆ పని మనం చేయాల్సింది. ఇప్పుడు మన భారతీయ ఆర్మీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంది, భారతీయ సేన వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తాము? ఓకే, మనం దేశభక్తులుగా మనం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు దేశ సరిహద్దులో నిలబడకుండా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అంతర్గతంగా ఎవరు చేయాలా? ఇప్పుడు మనం హక్కుల గురించి మాట్లాడడం, హక్కుల గురించి పోరాటాలు చేయడమే కాదు, మనం బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా బాధ్యతగా మనం వ్యవహరించాలి కదా. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వాళ్ళ మెట్టుతో కొట్టేట్టు వాళ్ళ జుట్టు బట్టి ఏడ్చాలి కదా రోడ్డు మీదకి. మనం ఆ పని చేయాలి కదా. ఆ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరు ఏ తప్పు చేసినా కూడా ఎటువంటి మొహమాటానికి పోకుండా. ఎందుకంటే మొహమాటానికి పోతే ఏదో జరిగిందని చెప్పేసి నువ్వు మొహమాటానికి పోయి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసావు అనుకో, వాళ్ళే రేపు నీ పార్టీ కాలయములు అవుతారు. అది మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి మనకు శత్రుశేషం రుణశేషం అనేది ఉండకూడదు. ఈ దెబ్బతో అంతమైపోవాలి. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.